హలో అందరికీ వెల్కమ్ టు సమత క్రియేషన్స్. సో ఈరోజు వీడియో ఏంటిదంటే ఇలాంటి ఒక 2 టైప్స్ బ్లౌజ్ అన్నమాట. అంటే దీనికి క్రాస్ కటింగ్ ఉండదు, ప్రిన్సెస్ కట్ ఉండదు, ఏముండదు. నార్మల్గా మనం డ్రెస్సెస్కి ఎట్లయితే 2 టక్స్ వేసుకుంటామో సేమ్ అలానే. అయితే నేను ఇక్కడ క్లాత్ వచ్చేసి మొత్తం సీక్వెన్స్ క్లాత్ ఉంది, స్ట్రెచబిలిటీ ఉంటుంది. అందులోకి నేను కాటన్ లైనింగ్ కాకుండా పాలిస్టర్ లైనింగ్ యూజ్ చేస్తున్నా. అయితే సింక్ అంటే మనం పిండినప్పుడు కూడా ఇట్లా సింక్ అవుతుంది కదా కాటన్. ఇట్లాంటి పాలిస్టర్ లైనింగ్ యూజ్ చేస్తే ఇలాంటి ఎలాస్టిక్ క్లాత్ ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది. అయితే మనకి ఇప్పుడు 2 టక్స్ పెట్టుకుంటాం కదా, అయితే లేవకుండా ఉండాలి అంటే మనం మన బ్లౌజ్ కంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలాంటి బ్లౌజెస్కి సేమ్ మనం డ్రెస్సెస్కి ఎట్లయితే లెంత్ తీసుకుంటామో అట్లనే లెంత్ తీసుకున్న తర్వాత దానికి నెక్కి మనం 3 తీసుకుంటున్నా నేను, ఎందుకంటే నాకు ఫ్రంట్ బ్యాక్ హై నెక్లా రావాలి కాబట్టి. అండ్ షోల్డర్ వచ్చేసి 3.5, షోల్డర్ రౌండ్ దగ్గరేమో నేను 7 తీసుకుంటున్నా. నేను డ్రెస్సెస్కి కూడా 7 తీసుకుంటా. నార్మల్ మనం బోట్ నెక్ కుట్టుకోవాలి అనుకుంటే కూడా ఇట్లా 7 తీసుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది. మనం షోల్డర్ ఎంత అయితే తీసుకుంటామో అట్లా దానంతా తీసుకోవచ్చు, అందులో ఒక 1/2 ఇంచ్ తగ్గించి కూడా తీసుకోవచ్చు. అండ్ నా మెజర్మెంట్స్ ప్రకారం నేను సైడ్కి ఎంత ఉందో దానికంటే ఒక 2 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా తీసుకున్నా. అండ్ ఫ్రంట్ బ్యాక్ టక్స్ కోసం కూడా ఎక్స్ట్రా తీసుకున్నా. ఫ్రంట్ బ్యాక్ సేమ్ టక్స్ వేసుకుంటాం. అండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ సేమ్ రౌండ్ నెక్, హై నెక్ లాగా. అండ్ తర్వాత షోల్డర్ డౌన్ చేసేసుకొని సేమ్ యాస్టీస్గా మనం ఎట్లయితే మార్కింగ్ వేసుకున్నామో అదే మార్కింగ్ మీద నుంచి సేమ్ కట్టేసుకుంటూ పోవాలి, ఈక్వల్గా కట్టేసుకోవాలి. అండ్ కిందికి వచ్చేసరికి మనం ఇట్లా వెస్ట్ సైడ్ కొంచెం క్రాస్గా కట్టేసుకుంటే మంచి ఫినిషింగ్ ఉంటుంది, నీట్ లుక్ ఉంటుంది. అట్లా కట్టేసుకున్న తర్వాత నెక్ ఈక్వల్గా కట్టేసేసుకోవాలి, మనం ఎట్లయితే రౌండ్ గీసుకున్నామో అట్లా. అండ్ మనం ఫ్రంట్ టక్స్ దగ్గర ఒక చిన్న టక్ పెట్టుకోవాలి గుర్తు కోసం. సేమ్ ఇట్లా కటింగ్ అయిపోయిన తర్వాత చూసుకోవాలి మనం రౌండ్ అంతే 2 ఈక్వల్గా వచ్చినాయా లేదా అని చూసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకోవాలి. ఇదైతే గుచ్చుకోదు నాకు ఎక్కువ ఏం, నేను ఇలాంటిది ఆల్రెడీ ఒక బ్లౌజ్ కూడా కుట్టినా, వేసుకున్నా కూడా చాలాసార్లు. మీ దగ్గర ఉంటే కూడా ఒకసారి ట్రై చేయండి, గుచ్చుకుంటుందేమో అనేసి పక్కకు పెట్టుంటే. అండ్ సేమ్ మనం ఫోల్డ్ చేసుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే కట్ వేసుకున్నామో లైనింగ్ని దాన్ని ఎట్ సైడ్ నుంచి అయితే మనకి సరిపోతుందో అట్లా. అంటే ఇది 1 మీటర్ లేదు, జస్ట్ 80 సెంటీమీటర్స్ ఉంది అంతే. నాకు లైనింగ్ కూడా సేమ్ 80 సెంటీమీటర్సే తీసుకున్నా నేను, ఎందుకంటే మనకి ఎక్కువ ఫుల్ హ్యాండ్స్ ఏం లేదు కదా. షార్ట్ హ్యాండ్స్కి మనకి 80 సెంటీమీటర్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది, 32 సైజ్ వరకు కూడా. అండ్ సేమ్ కట్టేసుకున్న తర్వాత నాకు హ్యాండ్స్ కోసం కొంచెం మిగలలేదు క్లాత్, అయితే కొంచెం జాయింట్ పడుతుంది. నేను సపరేట్గా హ్యాండ్స్ కట్టేసుకుంటున్నా. ఫస్ట్ ఒక హ్యాండ్ కట్టేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్, హ్యాండ్ లెంత్, హ్యాండ్ లెంత్ అయితే నేను 4.5 తీసుకుంటున్నా. 4 కూడా సరిపోతుంది షార్ట్ హ్యాండ్స్ కావాలనుకుంటే. నేను 4.5 తీసుకొని ఆర్మ్ లెంత్ వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్ ఉంటుంది కదా, ఆ రౌండ్ నేను 7 అండ్ ఎక్స్ట్రా 2 సెంటీమీటర్స్ మొత్తం 9 తీసుకొని కింద మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత, నాకైతే 5 వచ్చింది. దానికి ఇంకో 2 ఎక్స్ట్రా యాడ్ చేసి 7 తీసుకొని సేమ్ మనం హ్యాండ్ ఎట్లయితే కట్ వేసుకుంటామో అట్లా హ్యాండ్ కట్ వేసుకొని మిడిల్లో ఒక టక్ పెట్టేసుకోవాలి. అండ్ టక్ పెట్టేసుకున్న తర్వాత అదే హ్యాండ్ని ఇంకొక చిన్న అంటే క్లాత్ ఉంటుంది కదా, ఇంకొక హ్యాండ్ కట్ వేసుకోవడానికి దానిపైన పెట్టేసి సేమ్ యాస్టీస్గా హ్యాండ్ కట్ వేసుకుంటున్నా. అండ్ మనకి దీంట్లో జాయింట్స్ పడతాయి కాబట్టి ఆర్మోల్ దగ్గర అక్కడ నేను జాయింట్స్ కోసం కూడా కట్ వేసుకున్నా. అండ్ మిగిలిన మెయిన్ క్లాత్లో హ్యాండ్స్, ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన హ్యాండ్స్ పెట్టేసి సేమ్ మనం ఎట్లయితే కట్ వేసుకున్నామో ఆ హ్యాండ్స్ పెట్టేసి సేమ్ యాస్టీస్గా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎట్లయితే కట్టేసుకున్నామో అట్లా కట్టేసేసుకోవాలి. ఇది కొంచెం ఎలాస్టిక్ లాగా, అంటే కొంచెం స్ట్రెచబిలిటీ ఉంది కాబట్టి మనకి క్లాత్ మనం ఎట్లా సెట్ చేసుకున్నా అని సరిపోతుంది. దీనికి మెయిన్ క్లాత్కి నాకు హ్యాండ్స్కి జాయింట్ ఏం పడలేదు. అండ్ ఇట్లా ముడిలాగా కట్టేసుకుంటే మన క్లాత్ ఎటు పోకుండా ఉంటుంది. అండ్ కుట్టేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఏం కుట్టినా అని ఫస్ట్ హ్యాండ్స్ కుట్టుకుంటా. హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ తర్వాత కుట్టుకుంటా నేను. అయితే మనకి హ్యాండ్కి జాయింట్ పడుతుంది కదా, ఒక హ్యాండ్ బాగానే ఉంది, ఇంకో హ్యాండ్కి జాయింట్ పడుతుంది కదా, ఆ హ్యాండ్ని నేను ఫస్ట్ జాయింట్ వేసుకుంటున్నా. ఫస్ట్ మనం జాయింట్ వేసుకున్న తర్వాత దాన్ని అంటే మళ్ళీ రివర్స్ కుట్టు కూడా పెట్టేసుకొని దాన్ని
దీనికి నేను పైపింగ్, హెమ్మింగ్ ఇట్లా ఏం చేయకుండా డైరెక్ట్ మనం రైట్ సైడ్ ఏదైతే మనకి హ్యాండ్ ఉంటుందో, అంటే క్లాత్కి రైట్ రాంగ్ సైడ్ ఉంటుంది కదా, రైట్ సైడ్ పైన ఈ లైనింగ్ క్లాత్ని రాంగ్ పెట్టుకోవాలి, అంటే ఉల్టా పెట్టుకోవాలి. సీదా ఉన్న క్లాత్ పైన ఉల్టా పెట్టేసుకొని ఒక స్టిచ్ చేసేసుకొని హ్యాండ్ లూజ్ సైడ్ దాన్ని తిప్పి ఇంకో స్టిచ్ చేసేసుకొని దాన్ని మళ్ళీ తిప్పి ఇంకో స్టిచ్ చేసేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది మనకి. అంటే క్లాత్ కూడా ఎటు జరగకుండా అండ్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఎందుకంటే మనకి హెమ్మింగ్ వేసుకుంటే ఎట్లయితే ఉంటుందో అట్లా, అంటే ఇలాంటి సీక్వెన్స్ క్లాత్ పైన ఇంకా మనం హెమ్మింగ్ వేసుకున్నా అని ఏం కనిపించదు కదా, అందుకని ఇట్లా కుట్టేసుకుంటే మంచిగా ఉంటుంది. నేనైతే ఎక్కువ ఇట్లానే కుడతా. అండ్ మనకి ఇట్లా ఫాలింగ్ శారీస్ ఉంటాయి కదా, అండ్ పట్టు శారీస్, వాటికైతే నేను పైపింగ్ వేస్తా. ఇంకా కాటన్ శారీస్ వాటికి కూడా కొన్నిటికి పైపింగ్ లేదా వాళ్ళ కస్టమర్ అడిగినట్టు అట్లా. అండ్ తర్వాత మనం ఇప్పుడు హ్యాండ్ని సేమ్ ఎట్లయితే రివర్స్ వేసుకున్నామో దీనికి నేను నెక్ కూడా సేమ్ అంతే రివర్స్ వేసుకుంటున్నా. అండ్ మనం హ్యాండ్కి హ్యాండ్ లూజ్ దగ్గర రివర్స్ వేసుకున్నాం కదా, దీనికి ఓన్లీ నెక్ దగ్గర ఫస్ట్ రివర్స్ వేసుకుంటే ఒక స్టిచ్ చేసేసుకొని దాన్ని మిడిల్లో ఉన్న క్లాత్ అంతా కట్టేసేసుకొని దాన్ని రివర్స్ చేసేసుకుంటే మంచి లుక్ ఉంటుంది. అండ్ మనం రౌండ్ ఎక్కడైతే మనకు రౌండ్ నెక్ కుడుతున్నామో అక్కడ మొత్తం మనం చిన్న ఒక కట్స్లా పెట్టేసుకోవాలి. అయితే మనకి నెక్ మంచిగా అంటే మంచి రివర్స్ అయితే కరెక్ట్ షేప్ వస్తుంది. ఒకవేళ అట్లా కట్టేసేసుకోలేమనుకో, కట్టేయలేకపోతే ఆ షేప్ అంతా పోతుంది అన్నమాట, మనకు మంచిగా రాదు. అందుకని ఫస్ట్ కట్టేసుకోవాలి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే లైక్ షేర్ కూడా వేయండి. లైక్ వేస్తే ఏమవుతుంది అంటే మనకి కొత్త వాళ్ళకి మన వీడియో తెలుస్తుంది అన్నమాట, వాళ్ళకి రికమెండ్ అవుతుంది తెలియని వాళ్ళకి. అందుకని లైక్ చేయండి, అట్లానే షేర్ కూడా వేయండి. షేర్ చేస్తే కూడా చాలామందికి తెలుస్తుంది కదా. అండ్ మన ఛానల్లో ఇలాంటి మంచి అవుట్ఫిట్ ఐడియాస్ అయితే చాలా ఉంటాయి, ఇంకా ముందు కూడా చాలా వస్తాయి. సో సపోర్ట్ చేయండి. అండ్ మనం రివర్స్ చేసుకున్నాం కదా, సేమ్ మనం హ్యాండ్కి ఎట్లయితే చుట్టూ కుట్టేసుకున్నామో అండ్ ఇట్లానే మనం ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ అట్లానే లైనింగ్కి రౌండ్ అటాచ్ చేసుకోవాలి. అలా రౌండ్ మొత్తం మనకి ఆర్మోల్ దగ్గర అండ్ సైడ్ జాయింట్స్ దగ్గర అండ్ కింద మనకి వెస్ట్ లెంత్ దగ్గర అదంతా కూడా సేమ్ రౌండ్గా అటాచ్ చేసుకోవాలి నీట్గా. అండ్ ఇది కొంచెం స్ట్రెచబిలిటీ ఉన్న క్లాత్ కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది, కొంచెం మెల్లగా జాగ్రత్తగా వేసుకోవాలి. సేమ్ అట్లా సేమ్ నీట్గా ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా అట్లానే కుట్టేసుకున్న తర్వాత అండ్ మిగిలిన సైడ్కి మిగిలిన క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్, ఆ క్లాత్ అంతా కూడా కట్టేసేసుకోవాలి. అండ్ ఇంకా కొంతమంది అడుగుతున్నారు అక్క క్రాస్ కటింగ్ ఇంకా నార్మల్ బ్లౌజెస్ కటింగ్ చూపించమనేసి, అవి కూడా చూపిస్తా నెక్స్ట్ వీడియోస్లో. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఈజీ బ్లౌజ్ కాబట్టి మనకి ఎక్కువ ఏం కుట్టాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇలా సింపుల్గా కుడితే మనకి పైకి లేస్తుందనే ఫియర్ ఉంటుంది కావచ్చు, అస్సలు ఇవ్వదు. ఎందుకంటే మన నార్మల్ బ్లౌజ్ కంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకో అస్సలు ఇవ్వదు, నీట్గా ఉంటుంది. అండ్ ఫిట్టింగ్ వచ్చేసి మనకు పర్ఫెక్ట్ సైజ్కి పర్ఫెక్ట్ కుట్టేసేసుకోవాలి. అండ్ సేమ్ ఫ్రంట్ బ్యాక్ మనం టక్స్కి పెట్టుకున్నాం కదా మార్కు, మనం డ్రెస్సెస్కి ఎట్లయితే నార్మల్గా కొంచెం టక్ పెట్టుకుంటామో మనం బ్యాక్ సైడ్ బ్లౌజెస్కి పెట్టుకోమా, సేమ్ దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కొంచెం అట్లా ఎక్కువ పెట్టేసుకుంటే మంచిగా ఉంటుంది. ఒకవేళ ప్రిన్సెస్ కట్, క్రాస్ కటింగ్ అట్లాంటివి అయితే మనం డ్రెస్సెస్ పైకి యూజ్ చేయం కదా, ఇట్లాంటివి అయితే మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు, ఏ డ్రెస్ పై కన్నా మంచిగా స్టైల్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ ఇప్పుడు నేను ఎట్లయితే కుట్టుకున్నానో బ్యాక్ పార్ట్ని కూడా అట్లానే కుట్టేసుకోవాలి, సేమ్ టు సేమ్. అండ్ ఇంకో హ్యాండ్ని కూడా అట్లానే కుట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయింది కదా, ఆ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటిని మనం షోల్డర్ దగ్గర జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి నెక్ జాయింట్ వేయడం ఏం ఉండదు, ఎందుకంటే మనం ఆల్రెడీ రెండింటిని రివర్స్ చేసేసుకున్నాం అండ్ హ్యాండ్స్ని కూడా అంతే రివర్స్ చేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఫ్రంట్ లేదా బ్యాక్ ఏదన్నా ఒకటి ఫస్ట్ తీసుకొని దాని మీద మనం ఇంకోటి ఇట్లా రివర్స్ పెట్టేసుకొని జాయింట్ వేసుకోవాలి.
అయితే మనం అట్లా చేయకన్నా ముందు మనం ఫస్ట్ బ్యాక్ ఏదన్నా ఒకటి తీసుకొని దాన్ని ఉక్కు పట్టి కాజా పట్టి పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకి బ్యాక్కి ఓపెన్ ఉంటుంది కదా, అందుకనే ఫస్ట్ మనం మిడిల్లో నుంచి కరెక్ట్ మనం నెక్ దగ్గర నుంచి కింద ఈక్వల్ పెట్టేసుకొని ఆ ఈక్వల్ పార్ట్ నుంచి నీట్గా స్ట్రైట్గా కట్టేసుకుంటూ పోవాలి. ఇట్లా కట్టేసుకున్న తర్వాత ఏదన్నా ఒక సైడ్ మనకి ఏ సైడ్ అయితే కంఫర్ట్ ఉంటుందో ఆ సైడ్ మనం ఉక్కు పట్టి, ఇంకో సైడ్ కాజా పట్టి పెట్టేసుకోవాలి. సేమ్ యాజ్ టీజ్గా మంచిగా నీట్గా కుట్టేసుకున్న తర్వాత ఇట్లుంది. నేను కాజా అవి రెండు చూపించలేదు, ఎందుకంటే అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటాయి కదా, అందుకనే చూపించలే. అవి రెండు కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింట్ వేసుకోవాలి. ఆ షోల్డర్ దగ్గర మంచిగా 2 కుట్లు వేసుకోవాలి, ఎందుకంటే వెళ్ళాయి అస్సలు. ఒక 1/2 ఇంచ్ మందం గ్యాప్ తోటి 2 స్టిచెస్ వేసేసుకుంటే స్టిఫ్ ఉంటుంది మనకి వెళ్ళకుండా. సేమ్ 2 సైడ్స్ కూడా అంతే స్టిచ్ చేసేసుకోవాలి. అట్లా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఓపెన్ చేసుకోవాలి, 2 ఈక్వల్గా వచ్చినాయా లేదా చూసేసుకున్న తర్వాత అప్పుడు హ్యాండ్స్ జాయింట్ వేసుకోవాలి మనం. సేమ్ నేను ఎట్లయితే చూపిస్తున్నానో అట్లా జాయింట్ వేసుకోవాలి. కొత్తగా కుట్టే వాళ్ళకు మాత్రం ఇంత క్లియర్గా చెప్తున్నా, ఇంకా ఒకవేళ మీకు తెలుసుంటే స్కిప్ చేసి చూడొచ్చు. కొందరికి ఆ స్టిచ్ సరిగ్గా వేయడం కూడా తెలియదు కదా, వాళ్ళ కోసం చెప్తున్నా. అండ్ మనకి ఒక ఇంట్లో మనం ఎంత పెద్ద జాబ్ వేసినా సరే ఇంట్లో ఒక మిషన్ ఉంటే మస్తు యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనం చిన్న చిన్న ఆల్టరేషన్ చేయించుకోవడానికి, చిన్న చిన్న కుట్లు పెట్టించుకోవడానికి కూడా బయట ఎంత మనీ అడుగుతున్నారో తెలుసు కదా, అందుకని మ్యాక్సిమం ఒక మిషన్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. అట్లా అని చెప్పి నేనేం అందరి బట్టలు కుట్టండి అని చెప్తలేను, మనకి యూస్ఫుల్ అవుతుందనే చెప్తున్నా. ఎందుకంటే బయట చాలా కాస్ట్ ఉన్నాయి కదా, ఒక్క బ్లౌజ్కి ఒక డ్రెస్కి ఎంత ఉందో తెలుసు కదా. ఇట్లా ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ కొంచెం స్పెండ్ చేసినాం అనుకో, మంచిగా రెడీ అయిపోతుంది. అండ్ మనకి బయట నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, మనమే ఇంట్లో కూర్చొని ఈజీగా యూట్యూబ్లో అట్లా చూసుకుంటా ఈజీగా నేర్చేసుకోవచ్చు. సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా నీట్గా హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ అంటే కింద మనం కింద పట్టి వేసుకోలేం, ఆ పట్టి కూడా వేసేసుకోవాలి. వెస్ట్ లైన్ దగ్గర బ్యాక్ ఫ్రంట్ రెండిటికి కింద ఖర్చు అనిపించకుండా నీట్గా పెట్టేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ అన్నమాట. సైడ్ జాయింట్స్ మాత్రం మనకి లూజ్ ఉండకూడదు అన్నమాట, బాగా టైట్గా. అంటే ఇది ఆల్రెడీ నేను ఇందులోకి పాలిస్టర్ లైనింగ్ యూజ్ చేసిన కాబట్టి కొంచెం టైట్ ఉంటేనే బాగుంటుంది మనకి, అంటే కొంచెం స్ట్రెచబుల్ ఫీల్ వస్తుంది. ఏమంతా మనం ఎంత టైట్ వేసుకున్నా టైట్ ఉంది అన్న ఫీలింగ్ రాదు. సేమ్ అట్లా జాయింట్స్ వేసేసుకున్న తర్వాత ఇట్లుంది లుక్, అయితే మస్తు ఉంటుంది. సో ఎవరికన్నా వీడియో నచ్చితే అండ్ ఈజీ మెథడ్లో ఉంది అని అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసుకోండి. అండ్ అంతే వీడియో, బాయ్ బాయ్. ఛానల్ని కొత్త చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే వీడియో.